బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యూట్యూబర్ నందు వీసా అక్రమ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. యూకే వీసాల పేరిట జరిగిన భారీ మోసం కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. నందు మామ మధుకర్ తండ్రి మోహన్ రావుకి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మోహన్ రావు పోలీసుల విచారణకి హాజరయ్యారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో నిందితులు నిరుద్యోగుల్ని, విదేశాలకు వెళ్లేవారిని టార్గెట్ చేశారు. అంతేకాదు యూకే వీసాలు రెన్యువల్ చేయిస్తామంటూ నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మధుకర్, నందు, మోహన్ రావులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న మధుకర్, యూట్యూబర్ నందులపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాలకి పారిపోకుండా అన్ని విమానాశ్రయాల్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు మోహన్ రావుని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో యూట్యూబర్ నందు వీసా అక్రమ వ్యవహారానికి సంబంధించిన విచారణ కంటిన్యూ అవుతోంది. యూకే వీసాల పేరిట జరిగిన ఈ భారీ మోసం కేసుకి సంబంధించి దర్యాప్తు మరింత వేగవంతం చేశారు పోలీసులు. నందు మామ మధుకర్ తండ్రి అయినటువంటి మోహన్ రావుని పోలీసులు ప్రస్తుతం నోటీసులు జారీ చేసి విచారణకి రావాల్సిందిగా చెప్పినట్టు తెలుస్తోంది. మోహన్ రావు పోలీసుల విచారణకి హాజరయ్యారు. ప్రస్తుతం డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో నిందితులు నిరుద్యోగులు, అలాగే విదేశాలకి వెళ్లాలి అనుకునే వాళ్ళని టార్గెట్ చేశారు. యూకే వీసాలు రెన్యువల్ చేయిస్తామంటూ వారిని నమ్మించి వారి దగ్గర నుండి భారీగా డబ్బులు కూడా వసూలు చేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు క్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మధుకర్, నందు, మోహన్ రావులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితులుగా ఉన్న మధుకర్, యూట్యూబర్ నందుపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాలకి వారు పారిపోకుండా విమానాశ్రయాల్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు మోహన్ రావుని విచారిస్తున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మోహన్ రావు విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ధనలక్ష్మి, ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విదేశాలకి యువతను తరలిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో ఏదైతే మధుకర్ నందుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి మోహన్ రావు, ఎవరైతే మధుకర్కి సంబంధించిన మేనమామ ఉన్నారో ఆ మేనమామకి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈరోజు సుదీర్ఘంగా దాదాపుగా 2 గంటల పాటు ఇబ్రహీంపట్నం పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. పోలీసులు విచారణకు హాజరైన మధుకర్ అనేక అంశాలకు సంబంధించి కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వీసా రెన్యువల్ చేస్తామంటూ కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. అయితే మధుకర్, నందు అలాగే మధుకర్ తండ్రి మోహన్ రావులపై గతంలోనే లుకౌట్ నోటీసులను ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే మధుకర్, నందులపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి పోలీసులు వీసా వ్యవహారానికి సంబంధించి సీరియస్గా ఫోకస్ చేశారు. ఇప్పటికే మధుకరు, నందులను విచారణకు రామని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో ఆదేశాలు జారీ చేసినా ఎవరు కూడా విచారణకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. తాజాగా మోహన్ రావును సుదీర్ఘంగా 3 గంటల పాటు అనేక అంశాలకు సంబంధించి విచారణ చేపట్టారు. అసలు ఏ రకమైన అంశాలకు సంబంధించి ఎంతమందిని విక్రయాలకు తరలించారు, ఎంతమంది వద్ద డబ్బులు వసూలు చేశారు, మధుకర్ పాత్ర ఏమిటి, నందు పాత్ర ఏమిటి, అలాగే మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందజేశారు, ఎవరితో మీరు దీనికి సంబంధించిన లావాదేవీలకు అంటే ఆర్థికపరమైన లావాదేవీలని కొనసాగించారు అనే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. అయితే మధుకర్, నందుకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులు కావడంతో యూకే
యూకేకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అనేక మంది యువతని మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. గతంలోనే క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు అధికార పార్టీ నేతల ఒత్తిడి కావచ్చు, లేకపోతే రాజకీయ పోద్బలం కావచ్చు, కేసుని ఇబ్రహీంపట్నం పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకున్న దాఖలా కనపడదు. తాజాగా తెలంగాణలో వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు రావడంతో మరొకసారి ఈ అంశం తెర మీదకి రావడంతో తాజాగా ఈ కేసులో పాత్రదారులను ఒక్కొక్కరిని పిలిచి ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శివ.